యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సికింద్రాబాద్ క్లాక్ టవర్ ముందు ఒక పర్సన్ అయితే ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్ అనేది కూడా సర్వ్ చేస్తూ ఉన్నాడు. అది కూడా ఎవరైతే రోడ్ సైడ్ ఉంటారో, ఫుడ్ లేకుండా ఉంటారో వాళ్ళందరికీ, మరి ఇంటి నుంచి తప్పిపోయి వచ్చిన వాళ్ళకి. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు? అసలు ఎవరు ఆ పర్సన్? మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇదంతా చేస్తున్నాడు? మరి నాతో పాటు మీకు కూడా తెలుసుకోవాలన్నది కదా. మరైతే వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఎవరు ఆ పర్సన్, ఎందుకు ఇదంతా చేస్తున్నాడో అడిగి తెలుసు. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎవరు సార్ మీరు? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? సార్ నేను ఒక భారతీయ పౌరుణ్ణి. ఓకే. నా భారతదేశం బాగుండాలా, నా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి సార్. దాంట్లో కష్టపడి ఆకలితో ఉన్నవారి కడుపు నిండాలా. వారి కడుపు నిండితే వాళ్ళు ఏదైనా పని చేసుకుంటారు. పని చేసుకుంటే వారి కుటుంబాలకి వాళ్ళకి మేలు జరుగుతుందని ఒక చిన్న ప్రయత్నం. ఇంతకు మీ పేరు? నా పేరు శామ్యూల్ అండి. సార్, ఇది మీరైతే భారతదేశ పౌరుడిగా ఎవరు ఆకలితో ఉండకూడదని చెప్పేసి చేస్తున్నాను అంటున్నారు. అవునండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? సార్ మేము యాక్చువల్లీ 2009లో అండి, మా భార్య కన్సీవ్ అయిన తర్వాత మా పెద్ద బాబు డానీ ఈ లోకంలోకి మార్చ్ 11th ఆ బాబు పుట్టే సమయంలో మా భార్యకి ఫిట్స్ వచ్చిందండి. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చింది. అయితే ఆ ఫిట్స్ వచ్చిన సమయంలో హాస్పిటల్లో మేము కూర్చొని ఉన్నామండి. డాక్టర్స్ ఛాన్స్ లేదు, బతకదుతాను అని అన్నారు. అయితే నేను ఆపరేషన్ థియేటర్ బయట కూర్చొని ఉన్నాను. ఆపరేషన్ బయట కూర్చొని ఉన్నప్పుడు చుట్టాలు చాలామంది వచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు నన్ను. అయితే నేను అప్పుడు ఆహారం తినబుద్ధి అవ్వలేదండి నాకు, ఎందుకంటే మనసు చాలా బాధగా ఉండే. సో దేవుని దయ వల్ల, డాక్టర్ కృప వల్ల తల్లి కొడుకులు ఇద్దరు బాగై బయటకు వచ్చారండి. ఆ రోజు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా మిస్సెస్కి తనకు తెలియదు తనకి ఇట్లా ఫిట్స్ వచ్చిందని. తను చెప్పిన తర్వాత తను అన్నది, హాస్పిటల్లో అలాంటి బాధలో ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి మనం ఏదో మన వంతు సాయం చేద్దాం. ఆ టైంలో ఎవరికి భోజనం చేయబుద్ధి కాదు కాబట్టి మనం ఏదైనా మంచి హోమ్ ఫుడ్ కుక్ చేసుకొని తీసుకెళ్ళి వాళ్ళకి పెడదాము, వాళ్ళు ఓదార్చబడతారని 2009లో స్టార్ట్. 2009 నుంచి ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు? ఎస్ సార్. 2009 నుండి అంటే ఎవ్రీ సాటర్డే, అప్పుడు జాబ్ చేసామనండి. ఎవ్రీ సాటర్డే అట్లా మేము ఫుడ్ కుక్ చేసుకొని ఈ రోడ్ మీద ఉన్న వారికి కానీ, హాస్పిటల్స్లో ఉన్న వారికి కానీ తీసుకెళ్ళి ఫుడ్ ఇచ్చి వాళ్ళని ధైర్యపరచాలి. సార్, మరి 2009 నుంచి చేస్తూ ఉన్నారు సార్. అండ్ అప్పుడంటే సాటర్డే సండే, తర్వాత ఇక్కడ మెయిన్గా ఈ స్పాట్లో రెగ్యులర్గా అంటే ఎన్ని సంవత్సరాల నుంచి సార్? ఇక్కడ 2019 నుండి స్టార్ట్ చేస్తామండి. కోవిడ్ టైం నుండి స్టార్ట్ చేస్తాం. కోవిడ్లో ప్రపంచమంతా మూతబడినప్పుడు డైలీ వేజ్ వర్కర్స్ చాలా ఎఫెక్ట్ అయ్యారండి. డైలీ వేజ్ వర్కర్సే కాదు, స్కూల్ టీచర్స్ కానీ, కంపెనీస్ మూతబడిపోవడం వల్ల చాలామంది నష్టపోయారు. సో మెనీ పీపుల్ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. చనిపోదాం అనుకున్నారు చాలామంది. ఏంటి పరిస్థితి, చనిపోదాం అనుకున్నారు. అయితే ఆ టైంలో
ఎవరినైనా కొంతమందినైనా బ్రతికించాలి. మన దగ్గర ఉన్నదంతా పెట్టేద్దాం. ఒకవేళ ప్రపంచం అంతమైపోతే, ఈరోజు అంతమైపోతే ఇంకా అర్థం లేదు. మన దగ్గర ఉన్నది మనం పెడదాము, ఎవరినో ఒకరిని బతికిద్దామని 2019లో వి స్టార్టెడ్ సార్. అంటే ఆకలితో చనిపోయిన చావులే మనం ఎక్కువ చూస్తుంటాం. అవునండి. కరోనా టైంలో. అవును సార్. చాలామంది మానసికంగా కూడా కృంగిపోయి ఉన్నారండి. మెనీ పీపుల్ ఆర్ డిప్రెస్డ్. ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళకు వచ్చిన జీతం తక్కువ, పిల్లల్ని పోషించలేక తండ్రులు పడే ఇబ్బందులు, దాని తర్వాత కొన్ని అలవాట్లు, దే డోంట్ నో హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎలా బయటికి రావాలో తెలియదు వాళ్ళకి. సో రోడ్ల మీదకి వచ్చేస్తారు, కుటుంబాన్ని వదిలి రోడ్ల మీదకి వచ్చేస్తారు. పిల్లలు ఉంటారు ఇంట్లో, ఆ పిల్లలు తండ్రి ఎప్పుడు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వరకు ఒక చిన్న నిరీక్షణ ఇచ్చి ఇక్కడ భోజనం పెట్టి మీరు పని చేసుకోండి, వచ్చిన డబ్బు ఇంటికి పంపించండి, ఆడపిల్లలు ఉంటే వాళ్ళని ఇది చేసుకోండి అని అట్లా ఒక చిన్న ప్రయత్నం. సార్ మరి శామ్యూల్ గారు మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో సూపర్ సార్. అండ్ ఇన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. నేను కూడా సికింద్రాబాద్కి ఎప్పుడైనా కానీ స్టేషన్కి వెళ్ళేటప్పుడు చూసినప్పుడు ఒక 2-3 టైమ్స్ చూసే ఉన్నా. ఏంటో అనుకున్నాము, నేను ఇట్లా రెగ్యులర్గా అని తెలిసిన తర్వాత ఫెల్ వెరీ హ్యాపీ. అండ్ దీని వెనకాల ఉన్న మెయిన్ మోటో అంటే ఇదేనా సార్? సార్ నేను కూడా అంటే లైఫ్లో కొన్ని ఓటమిలు చూశాను. ఐ ఫెయిల్డ్ ఇన్ మై లైఫ్. కొన్నిసార్లు మనకు ఏం తోచినప్పుడు, లైఫ్లో ఓడిపోయినప్పుడు ఎంతమంది ఉన్నా ఓదార్చే వాళ్ళు ఆ ఓదార్పు సరిపోదండి. సో సమ్టైమ్స్ యూ వాంట్ బీ అలోన్, ఒంటరిగా ఉండాల్సి అనిపిస్తుంది. సో ఆ ఒంటరి క్షణాలలో సంథింగ్ స్టార్ట్స్ ఇన్ యూ, మనలో ఏదో ఒకటి పుట్టుకొస్తుంది. సో నాకు ఆకలి తెలుసండి. ఐ నో వాట్ ఈస్ హంగర్. నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు నా తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, దే టుక్ కేర్ ఆఫ్ అస్ వెల్. కానీ యవ్వన ప్రాయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం మనం. దోస్ డెసిషన్స్ వేర్ వెరీ డిస్టర్బింగ్ డెసిషన్స్. సో దాని గురించి అని ఆకలి ఏంటో నాకు చాలా పరిచయం. ఐ నో వాట్ ఇట్ ఈస్ టు హంగర్. సార్ ఒక మంచి బట్టలు వేసుకున్న వ్యక్తి, మంచి కుటుంబానికి, ఎస్పెషలీ రెస్పెక్టెడ్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళు ఎప్పుడు అడుక్కోరండి. దే డోంట్ ఆస్క్. వాళ్ళు మౌనంగా ఉంటారు కానీ దే నెవర్ స్ట్రెచ్ దేర్ హ్యాండ్స్. సో అలాంటి ఫ్యామిలీకి చెందిన వాడిని కాబట్టి నాకు తెలుసండి ఆ బాధ ఏంటో. నాకు తెలుసు ఆహారం లేకపోతే మనిషి ఎంతగా క్షీణించిపోతాడో. కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఫుడ్ లేకపోయేసరికి దే ట్రై టు రిసార్ట్ టు అదర్ మీన్స్. వాళ్ళు వేరే దారి ఎంచుకుంటారు, వాళ్ళు అన్వాంటెడ్ రీజన్స్ ఎంచుకుంటారు. సో అక్కడే వాళ్ళని ఆపేయాలి. వారికి ఆహారం పెడితే వారు అక్కడే ఆగిపోతారు, వారు వేరే దానికి వెళ్ళరు. కడుపు నిండిన వాడు పని చేస్తారండి. సో దట్ ఈస్ మై. మరి ఇక్కడ 2019 నుంచి చేస్తూ ఉన్నారు, అలాగే డైలీ ఎంతమంది వచ్చి తింటూ ఉంటారు అండ్ వాళ్ళకు సరిపడా మీరు ఎలా తీసుకొని వస్తారు? థ్యాంక్స్ టు మై వైఫ్. షీ నోస్. తనకు తెలుసండి ఎంత క్వాంటిటీ వండితే ఎంతమందికి సరిపోతుందని తనకు తెలుసు. సో ప్రతిరోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఈరోజు ఇంతమంది వచ్చారంటే షీ గివ్స్ మీ అన్ ఎస్టిమేట్. ఇంతమంది వస్తారు, సో ఇంత వండండి, ఇంత తీసుకెళ్ళండి. ప్రతిరోజు మేము ఎంత పెట్టినా కానీ ఖచ్చితంగా ఒక 10-15 మంది మిగిలిపోతారండి. మిగిలిపోతారు. ఆ మిగిలిపోయిన వారికి మా వంతు అయిన టీ బిస్కెట్స్ కానీ, లేదా ఇక్కడ దగ్గరలో ఉన్న కొన్ని హోటల్స్లో లుక్ మీ అని దొరుకుతుంది, అది కానీ కొన్ని ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మా దగ్గర ఇఫ్ యూఆర్ ఏబుల్ టు అఫోర్డ్ విల్ బై ఇట్ అండి. అప్రాక్సిమేట్లీ ఎంతమంది వస్తారు సార్? యావరేజ్ ఆన్ యావరేజ్ 350 మంది ఖచ్చితంగా ఉంటారు. 350 మందికి రోజు అన్నదానం అనేది. కొంతమంది సెకండ్ టైం కూడా వస్తారు, తిన్నాక మళ్ళీ ఆకలి వేస్తే సెకండ్ టైం కూడా వస్తారు. మరి అలాంటి వాళ్ళ కోసం మళ్ళీ ఇస్తారా? లైన్లో వస్తే మళ్ళీ ఇస్తాం. లైన్లో వస్తే మళ్ళీ ఇస్తాం. వాళ్ళు ఎన్నిసార్లు అయినా తినొచ్చండి. లైన్లో వస్తే దే కెన్ ఈట్ యాజ్ మెనీ యాజ్ టైం. మేమేంటంటే వీళ్ళకి ఒక చిన్న క్రమశిక్షణ నేర్పిస్తామండి. అంటే వీ ట్రై టు టెల్ దెమ్, ఒక చిన్న అడుగు మీరు మార్చుకోవడానికి ప్రయత్నిస్తే 10 అడుగులు వేరే వాళ్ళు మిమ్మల్ని బాగు చేయడానికి వస్తారని ఆ చిన్న ప్రయత్నం అనమాట. అందుకే మీరు చూడండి, అందరు లైన్లో నిలబడతారు, ఎవరు లైన్లో దూరరు, క్రమంగా ఉంటారు, ప్లేట్స్ కూడా డస్ట్బిన్లో వేస్తారు. సో అలాంటి కొన్ని హ్యాబిట్స్ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. మరి ఇలాంటి చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా డైలీ పెట్టడం అంటే ఇట్స్ కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది. అంటే మీకు ఫండ్స్ కానీ లేకపోతే మీకు మీరు చేసేదాన్ని తగ్గట్టు ఇది ఎలా హానర్ చేస్తున్నారు? సార్ వీ హ్యావ్ అ వండర్ఫుల్ ఫ్యామిలీ. దేవుడు ఇచ్చిన చక్కటి తల్లిదండ్రులు, నా భార్య, నా అన్నదమ్ములు, తర్వాత మా బంధుమిత్రులు, వీఆర్ ఆల్ యాజ్ అ ఫ్యామిలీ. అందరూ దేవుని వల్ల మంచి దే సపోర్ట్ అస్ అ లాట్ సార్. వాళ్ళు మా చేతులు పట్టుకుంటారు. ఇప్పటివరకు దేవుని కృప వలన శ్రేయభిలాషులు చాలామంది వచ్చి దే సీ వాట్ వీ డూ. మేము ఏం చేస్తున్నామో వాళ్ళు చూస్తారండి ఇక్కడ. దే కమ్ ఫార్వర్డ్ బట్ వీ డోంట్ ఆస్క్. మనమైతే ఇట్లా ఉండదు. ఎందుకంటే నా బిలీఫ్ ఏంటంటే సార్, మన దగ్గర ఉన్నది పెట్టాలి. వేరే వాళ్ళు ఇచ్చింది మనం పెడితే, అంటే వాళ్ళంతకు వాళ్ళు సంతోషంగా ఇచ్చింది మనం పెడితే వాళ్ళకు కూడా అది ఆశీర్వాదం. కానీ మనం ఏదో దీన్ని ఒక ఆర్గనైజేషన్ లాగా రన్ చేస్తే అది అవ్వదండి. అంటే దీన్ని ఆర్గనైజేషన్
ఆర్గనైజేషన్లా నడిపించట్లేదు. దిస్ ఇస్ జస్ట్ సర్వీస్ అండి. ఇది సర్వీస్ సర్వీస్. అయితే నేను నా పిల్లల దగ్గర కూడా ఇదే ప్రామిస్ తీసుకున్నాను. దేవుని వాళ్ళు 2 బాబులు చదువుకుంటున్నారు ఇప్పుడు. నా 3 బాబులు అండి. పెద్ద బాబు, రెండో బాబు, మూడో బాబు. అయితే మూడో బాబు మేము ఇక్కడ 1917లో దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడండి మూడో బాబు. సో నా 2 కొడుకులకు కూడా నేను ఇదే చెప్పాను, నాన్న ఇక్కడ ఆకలితో ఉన్న వారికి మీరు చదువుకొని ఉద్యోగాలు చేసి వారికి ఆహారం పెట్టాలి. ఎందుకంటే ఈ లైన్లో చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ని చూసామండి, చదువుకున్న వారిని చూసాం. ఈ లైన్స్లో గవర్నమెంట్ అఫీషియల్స్ని చూసాము. ఈ లైన్లో అమెరికా నుండి డిపోర్ట్ అయిన వాళ్ళని చూసాము. ఈ లైన్లో ధనవంతులను చూసాం సార్. ఒక వ్యక్తికి 40 acres ల్యాండ్ ఉండి భార్యతో గొడవపడి పారిపోదాం ఇంట్లోంచి అని వచ్చేసాడు, ఈ లైన్లో నిలబడ్డాడు. వీ వర్ ఏబుల్ టు సెండ్ హిమ్ బ్యాక్ టు హిస్ హౌస్. ఈ లైన్లో చాలామంది స్త్రీలు ఇంట్లో భర్త పెట్టే ఈ ఇబ్బందులకు తట్టుకోలేక పిల్లల్ని తీసుకొని చనిపోదామని వస్తే రీసెంట్గానే వాళ్ళని మళ్ళీ వాళ్ళ హస్బెండ్తో యునైట్ చేసి సో అలాంటి పనులు చేస్తూ ఉంటాం. సూపర్ సార్. ఏంటంటే డైలీ అండ్ కేవలం ఫుడ్ వరకేనా లేకపోతే ఇంకా వేరే సర్వీస్ ఏదైనా చేస్తూ ఉన్నారు? ఈ ఫుడ్ అయిపోయిన తర్వాత వీళ్ళలో గాయాలైన వారికి వీ ట్రై టు ట్రీట్ దమ్ అండి. బేసిక్ ఫస్ట్ ఎయిడ్ నేర్చుకున్నాను నేను. సో వాళ్ళకి మందులు కానీ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కానీ కొన్ని అయితే అసలు మనం భరించలేమండి. ఎందుకంటే చాలామంది మీరు చూడండి వీళ్ళలో 2-3 months వరకు స్నానాలు చేయరు. వాళ్ళకి సోర్స్ ఉండదు స్నానం చేయడానికి. సో వాళ్ళకి స్నానాలు చేసుకోవడానికి సోప్స్ అలా ఇచ్చి బట్టలు కొనిచ్చి కొత్త బట్టలు వేసుకుంటే పనిస్తారు ఎవరన్నా. ఈ బట్టలు ఎవరు పనివ్వరండి వాళ్ళకి, వాళ్ళు ఎవరో అడుక్కునేవాడు అనుకుంటారు. సో ఒకవేళ వాళ్ళు బాగుంటే బార్బర్ దగ్గర తీసుకెళ్ళి వారికి హెయిర్ కట్ అప్ చేయించి వాళ్ళని కొంచెం బాగా చేసి కనీసం వాళ్ళు రోజుకు ఒక 200 సంపాదించుకున్న, ఒక 100 రూపీస్ తిన్నా 100 రూపీస్ దాచిపెట్టుకున్న, ఒక 10 daysకి 1000 రూపీస్ అయితే అది వాళ్ళ ఇంటికి పంపించవచ్చు. సో వీ ట్రై టు ట్రైన్ దట్. అదొక పని చేస్తాం. ఇంకా తర్వాత కొంతమందికి వాళ్ళకి తెలియదు వాళ్ళకి ఎంత సివియర్గా వాళ్ళు బాధపడుతున్నారని. పురుగులు వచ్చేస్తాయండి కాళ్ళలో. దే హ్యావ్ వర్మ్స్ ఇన్ దర్ ఫీట్. కాళ్ళలో పురుగులు వచ్చేస్తాయి. సో ఆ పురుగులు నేను కూడా ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా భయపడ్డానండి. మనిషి శరీరంలో పురుగులు ఏంటి అని. కొన్ని వందల పురుగులు ఇట్లా కాళ్ళల్లో ఉండిపోతాయి. సో ఆ ఫస్ట్ ఎయిడ్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు నేర్పించారు. ఆ పురుగులు అవి తీసిన తర్వాత వాళ్ళని బాగా చేసిన తర్వాత దేవుని వల్ల చక్కగా ఇప్పుడు వాళ్ళు దే లివ్ ఎ గుడ్ లైఫ్ నౌ. అంటే శామ్యూల్ గారు మీతో పాటు తోడుగా అంటే చేసే సర్వీస్లలో తోడుగా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదండి వీళ్ళే మా సోల్జర్స్. ఓకే, ఇక్కడంతా వీళ్ళే మా సోల్జర్స్. వీళ్ళందరూ దే ఆర్ ద వాలంటీర్స్. ఇది వాళ్ళ ఫుడ్, ఇది వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ తెచ్చిన తర్వాత వాళ్ళే ఇక్కడ ఉంటారు, వాళ్ళే సర్వ్ చేస్తారు, వాళ్ళే హెల్ప్ చేస్తారు. సో హాలిడేస్ ఉన్నప్పుడు ఫ్యామిలీ జాయిన్ అవుతుందండి. మా వైఫ్ పిల్లలు కూడా వచ్చి జాయిన్ అవుతారు. కొంతమంది ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు. దోస్ హూ నో అబౌట్ us దే కమ్ అండ్ జాయిన్. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నా కానీ నిస్వార్థంగా చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. సార్ ఏం తీసుకెళ్తాం సార్? ఏం తీసుకెళ్తామండి? ఎవరు ఏది తీసుకెళ్ళలేదు. అంటే ఉన్న కొద్ది రోజుల్లో సార్ నేను ఒకరోజు ట్యాంక్ బండ్ మీద కూర్చొని 2007లో ట్యాంక్ బండ్లో దూకి చనిపోదాం అనుకొని డిసైడ్ చేసుకున్న వ్యక్తిని. అంత కష్టం ఎందుకు వచ్చింది నా లైఫ్లో? అంటే నేను చెప్పాను కదండి, యవ్వన ప్రాయంలో కొన్ని డిసిషన్స్ మనం తీసుకుంటాం. ఎవరిని బ్లేమ్ చేయలేం కానీ అవి మన డిసిషన్సే, మన నిర్ణయాలే. కొన్నిసార్లు అవి హానికరం మనకి. సో చనిపోదాం అనుకున్న సమయంలో దేవుడు నాతో మాట్లాడి నేను నీకు ఒక మంచి అవకాశం ఇస్తా బ్రతకడానికి అని చెప్పిన తర్వాత స్టార్టెడ్ ప్రే. దేవుడు నా ప్రార్థన విని నాకు ఒక చక్కటి భార్యని, పిల్లల్ని, కుటుంబాన్ని ఇచ్చి ఆ ఆనందం నేను పొందుకున్నాను. కాబట్టి ఇక్కడ ఎవరైనా సూసైడల్ టెండెన్సీస్లో ఉన్న వారిని కూడా బయటికి తీస్తూ ఉంటామండి. కొన్ని సాక్ష్యాలు మేము వింటూ ఉంటాం. ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్తూ ఉంటారు, అన్న ఈరోజు చనిపోదాం అనుకున్నామన్నా కానీ మీతో మాట్లాడిన తర్వాత బతుకుతామన్నాం మేము అని ఒక చిన్న ఆశ. దే హ్యావ్ ఎ స్మాల్ హోప్. ఎవరో వాళ్ళకి పిలిచి ఉద్యోగం ఇస్తారు. దేవుని వల్ల చాలామంది ఇక్కడికి వచ్చి వీళ్ళని జాబ్స్కి తీసుకెళ్తారండి. ఓకే, జాబ్స్కి తీసుకెళ్తారు. సో అట్లా జాబ్స్ తీసుకెళ్తారు. కొంతమంది డబ్బులు దాచి నా దగ్గర తెచ్చిస్తారు, అన్న మా భార్యకి పంపించండి, మా పిల్లలకు పంపించండి అని. సో వీ ట్రై టు బిల్డ్ దట్ ఫ్యామిలీ. ఈ రోజుల్లో ఫ్యామిలీ యూనియన్ కూలిపోతుందండి. ఎస్పెషలీ జెన్జీ యునో దే ఆర్ వెరీ వెరీ ఎనర్జెటిక్. సో ఆ ఎనర్జీని ఫ్యామిలీలో వాడాలి అన్న ఒక చిన్న. అంటే ఒక మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇది చేస్తూ ఉన్నారు, ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దేవుడు అంటే దేవుడు, ఫ్యామిలీ, ఈ రెండు. మరి ఫైనల్గా సార్ ఏంటి మీ గోల్ ఏంటి? ఇలా పంచడం అనేది లైన్ ఉండకూడదు సార్. నా గోల్ ఈ లైన్ ఉండకూడదు. లైన్ ఉండకూడదు. ఓకే, దిస్ లైన్ షుడ్ నాట్ బి దేర్. ఈ లైన్ ఉండకూడదు. అంటే ఇక్కడ ఉన్న వారికి అందరికీ ఉద్యోగాలు దొరకాల, వారు వాళ్ళ కుటుంబాలతో ఉండాలా. దే షుడ్ నాట్ బి అప్రెస్డ్. వాళ్ళు చేసే పనికి వాళ్ళకి సరైన జీతం రావాలా. వచ్చిన దాంట్లో వారి కుటుంబాలతో సంతోషంగా ఉండాలా. ఇక్కడ తినాలనుకున్నది వాళ్ళ కుటుంబాలతో కూర్చొని తినాలండి.
నిజంగా హ్యాట్స్ ఆఫ్ శామ్యూల్ గారు. ఇలాంటి సర్వీస్ అనేది కూడా నిస్వార్థంగా చేస్తూ ఉన్నారు. రియల్లీ అండ్ ఇలాగే చేస్తూ ఉండాలి. మీరు చేసే దాంట్లో కూడా మేము కూడా చిన్న పార్ట్ అవ్వాలని కూడా కోరుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నువ్వు ఎందుకు ఉంటావు శామ్యూల్ సార్ దగ్గర? సార్ కొన్ని మంచి పనులు చేస్తాడు, అన్ని మంచి పనులు చేస్తాడు. మాకు అన్నం తినేపెడతాడు రోజు వచ్చి. మందులు కానీ హాస్పిటల్ కానీ ఎవరైనా సావు బతుకులు ఉండని మాకు అన్నిటికీ ఆయన మాకు ఒక దేవునిలాగా మాకు. మేము ఇక్కడ పొద్దున స్నానం ఏమైనా కానీ మాకు సార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖాళీ వచ్చేస్తాడు, అన్నీ చూపెడతాడు. హాస్పిటల్ కూడా పోతాడు, ట్యాబ్లెట్లు ఇస్తాడు. ఇక్కడ రోజు 300 మంది వరకు అన్నం తినబెడతాడు. ఆయన సార్కి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు బాబు? ఇక్కడ 6 సంవత్సరాలు ఉంటున్నా. ఓకే, ఎలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చినావు? ఒక సావు బతుకులో వచ్చినా సార్ నేను. సావు బతుకులో వచ్చినప్పుడు మాకు సార్ కాపాడిండు. ఏ ఊరు? మాది మామనార్ సార్. మామనార్. మరి మహబూబ్నగర్ నుంచి ఇంట్లోంచి బయటికి రావడం ఎందుకు కారణం? ఇంకా మా భార్య అందరు చనిపోయారు, పిల్లలు కూడా విడిచిపెట్టేశారు. ఆ టైంలో వచ్చినప్పుడు సార్ మమ్మల్ని ఆదుకున్నాడు. నా కాలు గిట్లా విరిగిపోతే కాలు కూడా మంచిగా చేయించింది. అన్ని విధాలుగా హాస్పిటల్ నుండి ఒక మనిషిని పెట్టి అన్నీ చేయించింది మాకు. అన్ని విధాలా మంచిగా చేస్తాడు సార్ మాకు. ఈడ ఉన్న పేదోళ్ళకు మాత్రం ఆల్మోస్ట్ అన్నీ మంచిగా చేసేస్తాడు. ఏముండని హాస్పిటల్ ఉండని, ట్యాబ్లెట్లు ఉండని, ఏముండని ఆయన అన్నీ మంచిగా చేస్తాడు. ఆయన పిల్లలు ఆయన చల్లగా ఉండని, ఇంకా ఆయనకు దేవుడు ఇంకా కలిగి అని, ఇంకా సేవ చేయడానికి ఇంకా జర గట్టితనం అని సార్కు. నా పేరు మురళి సార్. మురళి. సారు ఆయన కాళ్ళ మీద పడడం మేము తక్కువ. ఆయన మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రతి మంచికి నాకని కాదు, కొన్ని వందల మందికి సాయం చేసిండు. సాగు బతుకుల్లో కూడా కాపాడిండు ఆయన. ఆయనకు చేతి ఆయన పిల్లలు కానీ ఆయన కానీ ఇవాళ నేను ఇక్కడ ఉన్నంటే ఆయన దయవాళ్ళని. ఇక్కడ ఇట్లా బతుకున్నా అంటే ఆ 5 రూపాయల అన్నం వలన ఈ కరెంట్ ఆఫీస్లో కానీ ఆయన చేసిన నాకు పుణ్యమే. అంటే అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ జీతాన్ని ముందుకు తీసుకుంది ఆ సార్ దయనే అనుకున్నాను. ఆ సార్ లేకపోతే ఇవాళ నేను ఇలా ఉన్నాను, ఎన్నో రైలు కింద వాడు చనిపోదాం అనుకున్నాను. అట్లాంటి పొజిషన్ నా పిల్లలు కూడా పట్టించుకోలేదు. సారు పిల్లలు పట్టించుకొని నాకు సేవ చేశారు. అన్నా నమస్తే, మీ పేరు? అన్న నా పేరు రమేష్ అన్న. ఇంతకు ఇక్కడ తింటున్నావా లేకపోతే? ఇక్కడ మేము చాలా రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్నాం పనికి వచ్చి. మొన్న 1 నెల క్రితం అయితే నాకు ఒంట్లో బాగాలేదు, చాలా నీరసంగా అయిపోయి బాడీ అంతా షేక్ అయిపోయింది. సార్ మహేష్ అన్న ఇచ్చి పంపించాడు. ఓ 20 days హాస్పిటల్లో ఉండి ఇప్పుడు కొంచెం మంచిగా నిలబడగలను. ఓకే, ఇంతకు ఏ ఊరు మీది? మరి కర్నూలు డిస్ట్రిక్ట్ సార్. కర్నూలు డిస్ట్రిక్ట్. ఎందుకు వచ్చినావు మరి? ఏమో అప్పుడు చిన్న వయసులో తెలియక వచ్చేసాము, ఇంకా అప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు మీరు. మరి అలాంటి సిచ్యువేషన్లో కూడా శామ్యూల్ గారు తీసుకొని మిమ్మల్ని దగ్గర తీయడం కానీ, ఆయన అడిగినా కానీ రమేష్ బాగా హార్డ్ వర్కర్ అని చెప్పేసి అంటున్నాడు. సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే సారు ఏ ఆపదలో ఉన్నా కానీ అందరినీ చూస్తారు సార్. ఏం పని చేస్తున్నారు ప్రజెంట్? టెంట్ హౌస్, లోడింగ్ అన్లోడింగ్, ఇంకా ఏదైనా మనకి ఇక్కడ ఏది వస్తే అది ఆ పనికి వెళ్తూ ఉంటుంది. ఓకే, ఏం పేరు బాబా మీ పేరు? విలాస్ పాండ్యా. విలాస్ పాండ్యా. ఎక్కడి నుంచి వచ్చారు? మహారాష్ట్ర. ఔరంగాబాద్. అరే ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి ఫుడ్ తింటున్నారు? December 24 लास्ट दिसंबर 25 तारीख को क्रिसमस था, वो टाइम यहाँ आया हूँ. ठीक है. तब से मैं देखा लाइन का, डॉक्टर साहब का लाइन चालू है. मेरे को उस टाइम बहुत भूख लगी थी. मैं खड़ा हो गया, नाश्ता वास्ता कर लिया, करके फिर हर दिन 2, 4, 8 दिन 2-3 महीने ऐसा करते गया. फिर बाद में मुरली अन्ना है, उनके साथ मैं भी अन्ना थोड़ा हेल्प करता हूँ. मुरली अन्ना के साथ फिर डॉक्टर साहब थोड़ी पहचान हो गई. मेरे को बीमारी आए तो डॉक्टर साहब को बोली भी नहीं पूरा कर रहे. ओके, कहते मेरे हिसाब से बहुत अच्छी सेवा और बहुत अच्छा आदमी है. घर से क्यों आया? मेरा बिजनेस में लॉस हो गया. कोरोना के बाद बहुत लॉस हो गया. थोड़ा कर्जा हो गया, थोड़ा फेड़ा है, थोड़ा बाकी है. हैदराबाद बड़ा सिटी है, थोड़ा बहुत कुछ तो भी करूँगा बिजनेस बोल के, और है हिम्मत. Thank you. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel.
iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.